హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మన వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళందరికీ స్పెషల్ థాంక్స్ అండి. ఎందుకంటే మీరు చూస్తుంటేనే నేను వ్లాగ్స్ తీయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కాబట్టి, ఈరోజైతే వ్లాగ్‌లో నేను అమ్మవారి గుడిలో రెండో లక్ష్మీ వారం ఎలా చేసుకున్నాను, అంటే రెండో శ్రావణ శుక్రవారం ఎలా చేసుకున్నానని చూద్దాము. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే నాకు ఒక టోకెన్ అయితే ఇచ్చారనమాట. ₹100 కడితే ఈ ఇది నెంబర్ అనేసి ఒక టోకెన్ ఇచ్చారు. దాంట్లో ఏమున్నాయంటే మనకు పొట్టబడిస్తే తమిళ్ రాదు. అక్షరం ముక్క రానట్టే ఉంది పరిస్థితి. నేనైతే గుళ్ళో పూజారిని అడిగేసి అన్నీ తెలుసుకున్నాననమాట. ఆయన వచ్చేసి కొన్ని వస్తువులైతే చెప్పాడు. అదే తాంబూలం తట్ట, ఇవి 3 ప్లేట్లు చిన్న ప్లేట్లు, ఇది గంట, నూనె, లక్ష్మీ విగ్రహం ఇవి అని చెప్పాడండి. పూలు, పండ్లు ఏమి అవసరం లేదని చెప్పాడు. అవేం అవసరం లేదు. ఇవి మీకు స్లిప్‌లో ఏమైతే ఉన్నాయో అవి మాత్రం తీసుకొనొస్తే చాలని చెప్పాడు. నాకు డౌట్ వచ్చేసి 2, 3 టైమ్స్ అడిగాననమాట. ఇంకేమన్నా తీసుకురావాలనేసి. ఆ నెక్స్ట్ డే కూడా వేరే గుడిలో సంబంధించినవి కనపడితే అడిగాననమాట. ఇవి సరిపోతాయా? లేకపోతే కొబ్బరికాయ ఇవన్నీ ఏమన్నా తెచ్చుకోవాలంటే టెంకాయ ఇవన్నీ పూలు, పండ్లు ఏమన్నా తీసుకురావాలంటే ఏం అవసరం లేదు. మీరు అక్కడ ఏం చెప్పారో అవే తీసుకురండి అని చెప్పారు. నేను ఇంకా యాజ్ ఇట్ ఈజ్‌గా వాళ్ళు ఏం చెప్పారో అవే తీసుకెళ్ళాననమాట. ఇంకైతే ఫ్రైడే తొందరగా 5:30కే లేసేసానమాట. 5:30కి లేచేసి హడావిడిగా ఇంకా హడావిడి ఏం లేదు. నార్మల్‌గా పూజ అయితే అంతా చేసేసుకున్నాను. మామూలుగా పనులన్నీ ఒక 9కి అంతా 8:30, 8:40కి అంతా మొత్తం వర్క్ పూజగా అంతా వంట గింట అంతా అయిపోయింది. ఇంకా ఇంట్లో దీపం పెట్టేసుకొని చక్కగా తామరపువ్వు తెచ్చుకున్నాను. తామరపువ్వు ఇలా అయితే ఉండదండి. మనం మొగ్గలు తెచ్చుకొని ఇలా చేసుకుంటే వస్తుంది. మామూలుగా తామరపువ్వులు ఇలా విచ్చుకుంటే ఓకే. నాకైతే ఎప్పుడు విచ్చుకోలేదు. మొగ్గనే ఇట్లా చేసుకుంటాననమాట. నేను విరబూసుకుంటాను. ఇంకా చక్కగా మా ఇంట్లో దీపారాధన చేసుకొని సాంబ్రాణి అయితే వేయలేదు. ఈవినింగ్ వేద్దామనేసి. ఇప్పుడు హడావిడిగా వేయలేను కాబట్టి అనేసి నేనైతే రెడీ అయిపోయాననమాట. అంటే గుడి కంటే కొంచెం ట్రెడిషనల్‌గా వెళ్తాం కాబట్టి చేతి నిండా గాజులు, ఇది పసుపు, కుంకుమ అన్నీ చక్కగా ధరించి గాజులు, బొట్టు అన్నీ ధరించేసి చకచకా వెళ్ళిపోయాననమాట. బండిలో వెళ్ళాను కాబట్టి ఈరోజు కృష్ణ తీసుకెళ్ళిపోయాడు పిల్లల్ని. నేనైతే తీసుకెళ్ళానమాట. ఇది చూస్తున్నారు కదా! గుళ్ళో నాకు ఒకసారి షాక్ అయ్యాననమాట. ఎందుకనుకుంటున్నారు? గుళ్ళో వచ్చినోళ్ళందరూ మనకు ఒక్క మొహాలు కూడా తెలీదు. అంటే మన తెలుగైతే పర్లేదు. ఇక్కడ తమిళ్ కదా! కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్. లాంగ్వేజ్ వచ్చు కానీ అంత రాదనమాట. ఇది చూస్తున్నారు కదా! వీళ్ళు తెచ్చుకున్న సామాన్లు చూసి నేను ఒక్కసారి షాక్ అయ్యానమాట. ఈళ్ళు పెద్ద పెద్ద తట్టలు, పెద్ద పెద్ద దీపాలు అసలు ఏంటేంటో తెచ్చేసారు. బియ్యం తెచ్చేసుకున్నారు. అందరూ ఇది వరలక్ష్మి ఇది లక్ష్మీదేవి విగ్రహం కాకుండా ఇది అన్నపూర్ణాదేవిని తీసుకొచ్చుకున్నారనమాట. ఒకసారి షాక్ అయ్యాను. ఏంట్రా నాకేమో లక్ష్మీదేవి చెప్పారు. వీళ్ళేంది అందరూ అన్నపూర్ణమ్మ దేవుని తెచ్చుకున్నారు అనేసి. ఇక్కడ ఏర్పాట్లయితే చక్కగా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ తెలిసినోళ్ళు కాబట్టి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మనం హెల్ప్ చేద్దాం. మనం చేసే హెల్ప్ ఏమున్నది అక్కడ. వాళ్ళందరూ చూసుకుంటున్నారు. ఇంకా చూస్తున్నారు కదా! ఎవరైనా కింద కూర్చోలేని వాళ్ళకైతే చైర్స్ అవన్నీ వేసినారనమాట చక్కగా. అందరూ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేస్తూ ఉన్నారు. అందరూ సర్దుకోండి అనేసి. మనకు చాలా టైం ఉంది కాబట్టి సర్దుకుంటూ ఉన్నాను. పూజ అయితే అందరూ సిద్ధం చేసుకుంటున్నారు. నిజంగా నేనైతే షాక్ అనమాట. ఏందిరా వీళ్ళు అంతంత పెద్దవి తెచ్చేసుకుంటున్నారు. దీపం కుందులు తెచ్చేసుకుంటున్నారు. బియ్యం తెచ్చేసుకుంటున్నారు. ఏమేమో తెచ్చుకున్నారు. మనం ఏమైతే వాళ్ళు ఏం చెప్పారో అవి తెచ్చుకున్నాము. ఇంకా ఇక్కడ మళ్ళొచ్చేసి కాళ్ళకి పారన్ కూడా పెడుతుందనమాట. ఒకళ్ళు పసుపు పూసేసి ఒకళ్ళు పారన్ పెట్టేస్తూ ఉన్నారు. వరుసగా చాలామంది ఉన్నారు. ఇది 200 మంది దాకా ఉన్నారండి. బాగానే ఉన్నారు. బాగా వచ్చారంట. ఈ సంవత్సరం ఎక్కువ వచ్చారంట. మామూలుగా 100 అలా వస్తుంటారంట. ఈ ఇయర్ మాత్రం చాలామంది పెరిగారనుకుంటున్నారు. ఇంకైతే పారాని పూసేసుకొని శారీకి అయిపోద్ది పర్లేదు. మనకు పూజకి మించింది ఏం కాదు కదా అనేసి కిందే అలాగే కూర్చొని కొంచెం ఆరాక కూర్చునేసి అనమాట. ఇంకా నెంబర్స్ ప్రకారం ఏం కూర్చోక్కర్లేదు. నా నెంబర్ వచ్చేసరికి 178 నేను లాస్ట్ వస్తుందేమో అనుకున్నాను. లేకపోతే అమ్మవారి ముందే వచ్చింది. ప్రాబ్లం లేదు. నెంబర్స్ ప్రకారం ఏం కాదు. ఎలా అన్నా కూర్చోండి అని చెప్పేశారు. వీళ్ళందరూ హడావిడిగా గుళ్ళు వాళ్ళు తిరుగుతున్నారనమాట. ఇంకా టైం ఉన్నప్పుడు అయితే వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా! అందరూ హడావిడిగా సర్దేసుకుంటున్నారు. నాకైతే అసలు పక్కన వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్పట్లేదనమాట. గమ్మున చూస్తూ ఉన్నారు. పర్లేదని అందరిలో అమ్మవారి ఇది తెచ్చుకుంటున్నారనమాట. నేనైతే చక్కగా నా పూజ చేసేసుకున్నాను. ముందుగా పసుపు గణపతిని చేసుకోమని కానీ వాళ్ళే ఇచ్చారండి. ఇవన్నీ ఒక ఇది ఇచ్చారనమాట. దాంట్లో అన్నీ పూజకి సంబంధించిన పసుపు, కుంకుమ అన్నీ దీపం కూడా నూనె ఇచ్చేసి వాళ్ళే దీపం కూడా ఇచ్చారు. మనం వెలిగించి పూజ చేసుకోవడమే.
మొత్తం అయితే చాలా చక్కగా అయితే పూజ చేసుకున్నాను అనమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఫస్ట్ టైం చేసుకుంటున్నాను నేను. ఇప్పుడే అనుకుంటా ఉన్నాను కానీ ఎప్పుడు కుదరలేదనమాట. ఇంకా వాళ్ళు నైవేద్యానికి బెల్లం పొంగలి, గుగ్గిళ్ళు ఇవన్నీ ఇచ్చారు. పూజ అంతా అయిపోయినాక ఎవరివి వాళ్ళ సర్దేసి పెట్టుకుంటున్నారు. మనం నిదానంగా సర్దుకుందాంలే, హడావిడి అవసరం లేదనేసి దీపం కొండెక్కినాక తీసుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తాను. ఒక్కొక్కటిగా తీసేసి అమ్మవారి లక్ష్మీదేవి విగ్రహం అన్నీ ఇది లలిత సహస్రనామం చేశారనమాట. ఈ అమ్మవారికి చేసినటువంటి కుంకుమ కూడా మనం తీసుకెళ్ళచ్చు. అలాగే గుళ్ళో కూడా చేశారు కాబట్టి ఆ కుంకుమ కూడా ధరించేసి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఇది గుళ్ళో ఇది అన్నప్రసాదం పెడుతున్నారన్నమాట. అన్నప్రసాదం పెట్టి చాలామంది క్యూ ఉన్నారు. నిదానంగా వెళ్దాం అనుకునేసరికి అక్కడైతే ఈరోజు పులిహోర 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 పెరుగును సాంబార్ అన్నం పెడతా ఉన్నారు. గుగ్గిళ్ళు కూడా పెడతా ఉన్నారు. ఈ రెస్ట్ చూసేసి అంత తొక్కిసలాట అవసరం లేదు, నిదానంగా వెళ్దామనేసి నేను లాస్ట్లో వెళ్ళేసరికి అన్నీ అయిపోయినాయి. సాంబార్ అన్నం ఒకటి ఇచ్చారనమాట. సరే ప్రసాదం ఏదో ఒకటి చాలు అనేసి ప్రసాదం తీసేసుకొని ఇంకా తిరిగి టప్పా ఇంటికి కట్టేశారనమాట. ఇంటికి వచ్చేసాక కొంచెం అమ్మవారి విగ్రహం తీసుకొచ్చుకున్నాక అది గుళ్ళో పెట్టేసుకుని ఈవినింగ్ అయితే స్కూల్కి రెడీ అయిపోయినా. ఇక్కడ కూడా పొన్నియమ్మ కోయిల్ అనేసి ఒకటి ఉంది అమ్మవారి గుడి. అక్కడ కూడా పొంగల్ పెడుతుంటారు. ఇదండి చేసుకున్నాం కదా పొద్దున దీపలక్ష్మి ఇది దీపారాధన కుందులకి శారీ కడతారన్నమాట. అమ్మవారి ఫేస్ అనేది పెట్టేసి చక్కగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క శారీ మంచిగా కడుతూ ఉంటారు. చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడు పూజకి అయితే కూర్చోలేదు. ఈసారి మాత్రం పూజ చేయించుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారిని మామూలుగా శుక్రవారం, మంగళవారం రాకాలపు దీపం ఈ గుళ్ళోనే పెడతారనమాట. ఇది పాపం అంతా పూజ అంతా అయిపోయింది కదా. ఈవినింగ్ అంతా 5 o'clock ఈరోజు మోక్ష తీసుకెళ్ళడానికి వచ్చాను కదా ఇక్కడ అనమాట. ఈ సందులోనే మోక్ష స్కూల్ అనమాట. ఆ కారు కనిపిస్తూ ఉంది కదా, ఆ కారు పక్క సందు మోక్ష స్కూల్ అనమాట. ఇంకా అయితే మోక్ష వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకు కూడా ఈవినింగ్ అయితే చూపించేస్తాం. మార్నింగ్ వాళ్ళకి స్కూల్ ఉంటుంది కాబట్టి రాలేరు. ఇంకా గుళ్ళో ఇచ్చారని చెప్పాను కదా, ఒక బాక్స్ అందరికీ ఇచ్చారనమాట. బాక్సులు ఏమున్నాయో వాళ్ళు వచ్చాక చూద్దామనేసి నేను ఓపెన్ చేయలేదన్నమాట. చూస్తున్నారు కదా, ఈ బాక్స్లో వచ్చేసి మనకు ముత్తైదువులకి ఒక్కొక్కటి ఇలా ఇచ్చేసారనమాట. దాంట్లో అద్దము, గాజులు, పసుపు కొమ్ములు, బ్లౌజ్ పీస్, నలుపు ఎగిరిపోతా ఉంది. ప్లాస్టిక్ పువ్వు ఇచ్చారు, ఎందుకంటే తెలియదు. పసుపు కుంకుమ కాకపోతే వీళ్ళు ప్లాస్టిక్ గాజు కూడా ఇచ్చారు. మామూలుగా ప్లాస్టిక్ గాజులు ఇవ్వడం రెండు ఎందుకు ఇచ్చారో మరి. ప్లాస్టిక్ గాజులు దువ్వెన, అద్దము, పసుపు కుంకుమలు ఇచ్చారు. మనం ఏం చేద్దాం అనేసి దువ్వెన అన్నీ ఇచ్చున్నారనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా ఒక అరటిపండు ఇవన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అయినావు. ఇంకైతే నెక్స్ట్ డే ఇది నేను కూడా అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికి ఇంకా బ్లౌజ్ పీసెస్, గాజులు ఇవన్నీ కొనుక్కురావాలి కదా. నేను కూడా మా అమ్మలకి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మామూలుగా మనం బస్ ఎక్కేసి ట్రైన్ ఎక్కేసి ఇలా వెళ్ళిపోదాము అనమాట. అండ్ ఇది లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కితే హ్యాపీగా ఉంటుంది అనమాట. అక్కడ జెంట్స్ అందరూ ఉంటారని కాదు, లేడీస్కి ఉంది కదా అనేసి దీంట్లో ఎక్కుతాను అనమాట. చూస్తున్నారు కదా, ఫుల్ రష్, అందరూ హడావిడిగా పోతూ ఉంటారండి. ఒక్కసారి చూస్తే జనాలు ఎంత హడావిడిగా ఉన్నారనిపిస్తుంటుంది. ఏదో ఒక పని. చూస్తున్నారు కదా, ఇది మాంబలం స్టేషన్ అయితే వచ్చేసింది. నేను వచ్చిన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ట్రైన్కి బాయ్ చెప్పేసి కాసేపు వెయిట్ చేస్తాను అనమాట. ఈ జనాలు అందరూ వెళ్ళిపోతే ప్రశాంతంగా వెళ్ళచ్చు. మనం తొక్కిసలాట్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. అవసరం ఉంటే వెళ్ళచ్చు, మనకంత పనేం లేదు కదా, నిదానంగా వెళ్ళచ్చులే అనేసి కూర్చొని అక్కడ ఉన్నారండి. ఇక్కడ ఖాళీగా ఉంటుంది. హ్యాపీగా నిదానంగా వెళ్తున్నాను అనమాట. వెళ్ళేసి చక్కగా కూర్చొని నీట్గా ఒక వాటర్ బాటిల్ ఇంటి నుంచి తీసుకెళ్ళాను. వాటర్ తాగేసి వెళ్తూ ఉన్నాను. ఎండ లైట్గా ఉంది, మరీ అంత భయంకరమైన ఎండ లేదు కానీ పర్లేదు. ఎండ అయితే లేదు కానీ చక్కగా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేసాను. ఇంకా ఈ ఫిష్ ట్యాంక్ నేను క్లీన్ చేయట్లేదండి చాలా రోజుల నుంచి. ఎందుకు క్లీన్ చేయట్లేదు అని చాలామందికి డౌట్ ఉంటుంది. అంత మురికిగా పెట్టుకొని ఎందుకు కొట్టినారనేసి. దీంట్లో మాకైతే పిల్లలు పుట్టాయండి, అందుకని దాన్ని క్లీన్ చేయట్లేదు అనమాట నేను. అవి చాలా చిన్నవి అసలుకి. ఇక మీకు చూపిస్తున్నాను కానీ నాకైతే కనిపిస్తుంది, మీకైతే కనిపించలేదు అనుకుంటున్నాను.
చూడండి ఆ మూల ఒకట చిన్న పిల్ల ఎన్ని పుట్టాయో సరిగ్గా తెలియదు. నేనైతే చూసాను కాబట్టి క్లీన్ చేద్దాం అనుకున్నాను. అద్దొద్దదు అలా వెళ్తా ఉంది కదా, కదులుతా ఉంది. ఒక చిన్న నలుసులాగా వెళ్తా ఉంది. ఇదో బుడ్డది వెళ్తా ఉంది. చాలా చాలా చిన్నది అసలకి. అవి వాటర్ని మిక్స్ చేస్తే ఎట్లా వెళ్ళిపోతాయి అనేసి కొంచెం పెద్దవైనాక క్లీన్ చేద్దాం అనేసి కొంచెం కొంచెం వాటర్ పోస్తాను అనమాట. ఆడుకుంటూ ఉన్నాయి. సరే అనేసి క్లీన్ చేయలేదు. నెక్స్ట్ అయితే చేస్తాను కొంచెం పెద్దవైనాక. ఇంకైతే నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను కదా, మాంబాల నుంచి ఒక క్లాత్ అయితే తెచ్చుకున్నాను. ఇవి పర్సులు అయితే కుడదామనేసి. అంటే తాంబూలం ఇచ్చేదానికి బ్యాగ్స్ అయితే బాగుంటాయి కదా. అంటే యాక్చువల్లీ బాక్స్ ఇద్దామనుకున్నాను. మళ్ళీ బాక్స్ ఎందుకులే, బాక్స్ కంటే పౌచ్ ఇస్తే బాగుంటుంది కదా, బ్లౌజ్ పీసు ఇవన్నీ పెట్టేసి అన్నీ ఇచ్చేసేదానికి బాగుంటుందని. ఇవి కొందామంటే కొనచ్చు, కానీ మనం ఏదైనా తయారు చేసి ఇస్తే నాకు అదో సాటిస్ఫాక్షన్ అనమాట. మనమే చేసి ఇచ్చామనేసి అనేది వచ్చు కాబట్టి కుట్టుకుంటున్నాము, లేకపోతే కొనాల్సిందే కాబట్టి. ఇలా ఒక బ్లౌజ్ పీసు, ప్రసాదం, అట్టిపళ్ళు, గాజులు ఇవన్నీ పట్టేటట్టు చిన్న సైజులో బ్యాగ్ అయితే ఇవి అన్నీ కట్ చేసేసుకొని ఇంకా టైలర్ పనికి అయితే వెళ్ళిపోదాము. కుట్టేసుకున్నాను అనమాట. వచ్చు కాబట్టి కుడుతున్నానులేండి, రాని వాళ్ళు అయితే కొనుక్కోవచ్చు. నాకు ఈ విధంగా పింక్ కలర్ నచ్చింది కాబట్టి ఇది తెచ్చుకున్నాను అనమాట. ఇలా కుట్టేసి సంచుల్లా తయారు చేసుకున్నాను అనమాట. 4 పక్షాలుగా కట్ చేసేసుకొని వీటికి ఇవి తాళ్ళు పెట్టేస్తే బాగుంటుంది అనేసి ఇంకా హడావిడికి కాకుండా ఇవన్నీ ఇప్పటి నుంచి వేసుకుంటే అప్పటికి రెడీ అవుతాయి కాబట్టి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంది అనమాట. ఈరోజు సంచులు కుట్టేసుకొని ఇంకా ఆ రోజుకి చేసుకోవచ్చు. ఎంతమందిని పిలిచేది అనేది ఇంకా కౌంట్ చేయలేదు. నేనైతే మామూలుగా 9 మందికి ఇస్తుంటాను. ఇక్కడైతే ఎవరు తెలియదండి, అంత ఎవరు లేరు ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు అంత బాగా. కాబట్టి ఒక 5 మంది అనుకుంటున్నాను. కాకపోతే ఒక 2 ఎక్స్ట్రానే పెట్టాను అనమాట. ఎంత లేదన్నా ఒక మొత్తం అయితే 10 అయితే కుట్టాను అనమాట. ఇద్దామనేసి చూద్దాము, ఉంటే కూడా మిగిలి ఉంటాయి కదా, ఎక్కడికి పోతాయని. చూసారు కదా, బ్యాగ్ బాగా కుట్టాను. నాకే హ్యాపీగా అనిపించింది, బాగా కుట్టాను అనేసి. హ్యాపీగా దీంట్లో ఇవన్నీ పెట్టాక ఇంకా బాగుంటుందేమో. చూస్తున్నారు కదా, చాలా బాగా కుట్టాను. ట్రై చేయండి మిషన్ ఉన్న వాళ్ళు. ఈ విధంగా నేనైతే చక్కగా 2వ శ్రావణ శుక్రవారం పూజ గుళ్ళో చేసుకున్నానండి. నేను పూజ ఎలా చేసుకున్నానో అక్కడ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. మొత్తానికి అమ్మవారి దయ వల్ల పూజ అయితే చక్కగా చేసుకున్నాను. పిల్లలకి కూడా అమ్మవారి దర్శనం ఇప్పించాను. చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే వరలక్ష్మి వ్రతం చాలా తొందరలోనే వస్తుంది. చాలా హడావిడి పడట్లేదు, కానీ హడావిడి అయితే ఉందన్నమాట. ఏం చేయాలా, ఎలా చేయాలా, అమ్మవారిని ఎంత బాగా చక్కగా రెడీ చేసుకోవాలా, పూజ మామూలుగా చేస్తుంటాం అదంతా ఓకే, కానీ హడావిడి అయితే ఉంటుందన్నమాట. నాకైతే హడావిడిగానే ఉంటుంది. హడావిడి అంటే ఒక సంతోషం అనమాట, ఎప్పుడెప్పుడు పూజ చేద్దామా అనేసి. నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.